ప్రియాంక, వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా ఉన్నాయని వన మహోత్సవంలో భాగంగా వివిధ శాఖలకు సంబంధించి లక్ష్యం మేరకు 1,00,000 చెట్లు పెంచాలని టార్గెట్ గా ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. అధికారులందరూ సిద్ధంగా ఉన్నారని, మొక్కలు కూడా అందరికీ అందే విధంగా విరివిగా అందుబాటులో ఉన్నాయన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఇళ్ల నిర్మాణానికి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. దాదాపు 8,500 మంది లబ్దిదారులకు శాంక్షన్ ప్రొసీడింగ్ జరగడం, బేస్మెంట్ కడుతున్నారని, మిగతావి త్వరలోనే పూర్తవుతాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 268 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యాయన్నారు. పంటల సాగు ప్రారంభానికి ముందే పెట్టుబడి నిధులు జమ కావడంతో రైతులు జిల్లాలో సంతోషంగా ఉన్నారన్నారు. మా ప్రతినిధి రాజేంద్ర కుమార్ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తో ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఇందిరమ్మ ఇల్లు, అలాగే వన మహోత్సవంలో మొక్క నాటే కార్యక్రమం కానీ, రైతు భరోసా కార్యక్రమం కానీ, ఇవన్నీ జిల్లాలో ఏ రకంగా జరుగుతున్నాయి? గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేసిన అన్ని కార్యక్రమం మన నిర్మల్ జిల్లాలో చాలా బాగానే నడుస్తుంది. వన్ మహోత్సవంలో మనకి 69 lakhs చెట్లు పెంచడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది. మన అందరూ డిపార్ట్మెంట్ వారీగా రెడీ ఉన్నాను. మన దగ్గర చెట్లు కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. ఈసారి గవర్నమెంట్తో పాటు మన సిటిజన్స్కి కూడా డెఫినెట్గా కొలాబరేట్ చేస్తాము. వాళ్ళకి కూడా ఒక పిలుపు, మీరు కూడా వచ్చి గవర్నమెంట్ తరఫు నుంచి ప్లాన్స్ తీసుకుని మీరు కూడా ఇది చెట్టు నాటి కార్యక్రమంలో ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. మీకు కూడా ఇది రిక్వెస్ట్ పెడుతున్నాను. మన తరఫు నుంచి రెడీ ఉన్నాను. మాన్సూన్ ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి మన చెట్టు నాటి కార్యక్రమం చాలా చోట స్లోగా స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మనకి స్టేట్ నుంచి ఎట్లా డైరెక్షన్స్ ఉంటుంది అట్లా మనం ముందుకు పోతాం. ఇందిరమ్మ ఇళ్ళ గురించి కంప్లీట్ అయింది, ఎంతమంది లబ్ధిదారులకు హెల్ప్ అయ్యింది? ఇందిరమ్మ ఇల్లు చాలా మంచిగా ఒక పథకం, చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది మనకి సిటిజన్స్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది అడుగుతున్నారు, అట్లాగే మన జిల్లాలో పరిస్థితి వచ్చింది. సో ఈరోజు వరకు మన 8,500 మెంబర్స్కి ఆల్రెడీ శాంక్షన్ ప్రొసీడింగ్స్ రెడీ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ అవుట్ ఆఫ్ దాట్ ఈరోజు యాజ్ వీ టాక్ 3,500 మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళు బేస్మెంట్ కడుతున్నారు. రిమైనింగ్ కూడా రాబోయే రోజుల్లో కడతారు. సో ఇది చాలా మంచిగా రెస్పాన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఫేజ్ వైజ్ ప్రక్రియ కాబట్టి ఎవరైనా ఈసారి రాలే మనకి డెఫినెట్గా నెక్స్ట్ సారి వస్తుంది, అది డెఫినెట్గా ఉంది. రైతు భరోసా సంబంధించిన ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు రైతు భరోసా పథకం నిధులు పడ్డాయా? 1,88,000 ఫార్మర్స్కి 270 crores నిధులు వచ్చినాయి. అది కూడా సీఎం గారు ఆ రోజు రైతు నేషనల్ ప్రోగ్రాంలో మనకి 8 days టైంలో ఖచ్చితంగా అందరికీ డిబిటీ ద్వారా మన రైతు భరోసా ఇస్తాము వాళ్ళు ఒక మాట ఇచ్చారు. అండ్ అది కరెక్ట్గా 8 రోజుల లోపలే రైతుకి వచ్చింది. చాలామంది రైతుతో మాట్లాడాము, నేను కూడా పర్సనల్గా చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాము. చాలా హ్యాపీ ఉన్నారు, చాలా పాజిటివ్ ఉన్నారు. థ్యాంక్ యూ. సో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అలాగే రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు కూడా రైతుల ఖాతాలో జమ అయినాయని చెప్పేసి నిర్మల్ జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. నిర్మల్ నుంచి రాజేంద్ర, ఏవన్ టీవీ. నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో 18 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి నిర్లక్ష్యం చూపిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. హైకోర్టు 3 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలన్న తీర్పును బీజేపీ స్వాగతిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోతే ఎలక్షన్ కమిషన్ను కోర్టు ప్రశ్నించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వాన్ని ఏ రకంగా నిర్వహించుకోవాలి దానిపైనే కాన్సన్ట్రేషన్ చేసి సతమతమవుతులు అవడం జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసినాడు. స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం
నిరంతరంగా కొనసాగుతాం. ఇవాళ సంతోషం, చివరికి హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ స్వాగతిస్తూ ఉంది, హర్షం వ్యక్తం చేస్తాం. గ్రామాలలో సౌకర్యాలు, కనీస సౌకర్యాలు కూడా కల్పించలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. పారిశుద్ధ్యం దూరం జరిగింది, కరువైపోయింది. వీధి లైట్లు లేకుండా చీకట్లో గ్రామాలన్నీ కూడా మగ్గుతూ ఉన్నాయి. మంచినీళ్ళ సౌకర్యం సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం ఏవైనా జనగామ వడ్లకొండ బైపాస్ రోడ్లో 4 ఎకరాల 20 గుంటల భూమి సర్వే నెంబర్ 123, 125లో గతంలో లేఅవుట్ చేసి ప్లాట్ గా మార్చి దాదాపు 100 మందికి ప్లాట్ల రూపంలో విక్రయించడం జరిగింది. గత 15 సంవత్సరాల క్రితం అప్పులు చేసి ఫ్లాట్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని, ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి దొంగదారిలో జనగామలో కాకుండా స్టేషన్ ఘన్పూర్లో రిజిస్ట్రేషన్ చేసుకుని భూమిని కబ్జా చేశారంటూ భూబాధితులు ఆందోళనకు దిగారు. భూబాధితులు మాట్లాడుతూ కంట్రోల్ బియ్యం తిని రూపాయి పోగు చేసి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంటూ పట్టణానికి దగ్గరవుతామని ఆశతో 15 సంవత్సరాల క్రితం కొన్న ఫ్లాట్లు మరికొందరు కన్నెబైనగూడెం. మేము లంబాడే వాళ్ళం, ఎస్టీ. మేము 2020 దాదాపుగా 15 సంవత్సరాల క్రితమే ఈ ప్లాట్లు కొనడం జరిగింది. ఈ కొన్న 15 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు, ఏ ఆబ్జెక్షన్ లేదు. మేము ఆల్రెడీ ఫినిషింగ్ చుట్టుపక్కల ఫినిషింగ్ చేసుకున్నాం. వాళ్ళు ఎప్పుడో వచ్చి ఎవరికి తెలియకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు నిన్న ఈ వారం రోజుల నుంచి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని పుకారు లేపి నేరుగా ఇవాళనే వచ్చి కనీళ్ళు బాతేస్తాం మాది ఉన్నది అని అక్కడోటి రాళ్ళు బాతడం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితిలో దేనికైనా తెగించి మాకే జరగాలని, న్యాయం జరగాలని ప్రజలను కోరుకుంటున్నా, మిత్రులను కోరుకుంటున్నా, మీడియా వాళ్ళని కోరుకుంటున్నా, ప్లస్ పోలీసు బంధాలను కూడా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, పేదలు బుక్కెడు నీళ్ళు తాగి కంట్రోల్ బియ్యం తిని ఈ ప్లాట్లు కొనడం జరిగింది. వెనుకబడ్డ మారుమూల ప్రాంతంలో అడవులలో ఉండకుండా పట్టణానికి దగ్గర అవుతామని ఆశతో కొన్నాం. మా ఆశను నిరాశ చేయకుండా పోలీసు వాళ్ళు మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. 123 సర్వే నెంబర్, 125 సర్వే నెంబర్ భూములు 2001లో ముబారా సొసైటీకి అమ్మినాము. ఇట్టి భూమిలో వారు ముబారా సొసైటీకి మెడికల్ కాలేజ్ రానందున వాళ్ళు ఇతరులకు అందరికీ అమ్మిన అట్టి భూమిపై వాళ్ళు ప్లాట్లు చేసి చాలా మందికి 15 సంవత్సరాల క్రితమే ఈ భూములు అమ్మినాక వాటి సొసైటీ వాళ్ళు చైర్మన్ మారి వేరే చైర్మన్ దొంగ చైర్మన్ అని పేరు పెట్టి వారితో రిజిస్ట్రేషన్ చేసుకొని దీని మీద పాస్బుక్లు రెవెన్యూ ద్వారా పాస్బుక్లు పొంది కోర్టు నుంచి వెళ్ళి డమ్మే ప్లాట్ ఫిజికల్గా ఉన్న ల్యాండ్ ఓనర్స్ మీద, ఫిజికల్గా ల్యాండ్ మీద ఉన్న వాళ్ళ మీద కేసులు వేయకుండా డమ్మి వాళ్ళ మీద కేసులు వేసి ఆర్డర్ తెచ్చుకొని ఇప్పుడు ఉన్న ప్లాట్లలో చాలా ఇబ్బంది పెడతారు. ఇది గత 15 రోజుల నుంచి వెళ్ళి చాలా ఇబ్బంది పెడతారు. బాపట్ల జిల్లా పందిలపల్లి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ కు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. 2017-25 మధ్యకాలంలో విద్యారంగంలో అనేక ఘనతలు సాధించిన ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లిన నేపథ్యంలో శాలువాలు, పుష్పగుచ్చాలు, బహుమతులతో సన్మానం చేశారు. ఈ సమయంలో ప్రస్తుత హెచ్ఎం తలమల దీప్తి మాట్లాడుతూ విద్యార్థిని సంజాస్ విద్యశ్రీ రాష్ట్రంలో 596 మార్కులతో తృతీయ స్థానం సాధించిందని, 13 మంది IIIT సీట్లు పొందారన్నారు. గ్రామ తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులు CA, CMA వంటి కోర్సుల్లోని మెరిచారని ప్రశంసించారు. ఇంగ్లీషు ఒకరు, హిందీలో ఎవరు రాలేదు, తర్వాత మ్యాథ్స్ ఒకరు, తర్వాత PS
ఒకరు, తర్వాత ఎన్ఎస్ ఒకరు, సోషల్ ఇద్దరు రావడం అనేది జరిగింది. అటువంటి సమయంలో అటువంటి సమయంలో పందిలపల్లి హై స్కూల్కి రావడం అనేది జరిగింది. పందిలపల్లి హై స్కూల్ అనేది నేడే కాదు, మరి అప్పుడు కూడా పందిలపల్లి హై స్కూల్ అంటే ఒక ఇమేజ్ అనేది జిల్లా వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క పాఠశాలలో ఆ పందిలపల్లి హై స్కూల్ పిల్లలు బాగా చదువుతారని చెప్పేసి, అదేవిధంగా ఎన్ఎన్ఎంఎస్ సీట్లు కూడా ఎక్కువగా ఈ యొక్క పాఠశాలకు రావడం అనేది జరిగింది. కానీ ఎప్పుడు ఈ పాఠశాలకు వస్తామా అని చెప్పేసి నాకు అనిపించేది. కారణం అనేది మాది సొంత గ్రామం కాబట్టి, మా అమ్మ వాళ్ళ పుట్టిల్లు అక్కడే కనబడుతుంది, దాని వెనకే మా అత్త వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి ఈ పాఠశాలకు రావాలంటున్నాను. అట్లా వచ్చాము. అయితే ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత ఒక చిన్న లోపం అనేది నాకు కనిపించింది. నాకే కాదు, మాతో వచ్చినటువంటి ఉపాధ్యాయులకు కూడా కనిపించింది. ఆ లోపం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం లేకపోవటం. 10th క్లాస్లో ఇంగ్లీష్ మీడియం అనేది లేదు. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం చదువుతారు, 9 మరియు 10 తెలుగులో జంప్ అవుతారు. కారణం తెలియదు. కారణాలు తెలుసుకున్నాము. ఎక్కడ వేస్తే ఏ బలి పెరుగుతుందో ఆ విధంగా ఇంగ్లీష్ మీడియం రావడం కోసం కొంతమందితో సంప్రదింపులు అనేవి జరిపి ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లోనే చంద్రిక మరియు శృతి కీర్తి అనే 2 రత్నాలు మాకు దొరికారు. అప్పుడు వాళ్ళ యొక్క స్ట్రెంత్ కూడా తక్కువగా ఉంది 10వ తరగతిలో కరోనా సమయం. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని, రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఎంపీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పురోగతిని వివరించారు. జూన్ 21, 2025 నాటికి జీఎంఆర్ ఏరో సంస్థ అందించిన వివరాల ప్రకారం ఈపీసీ ప్రోగ్రెస్ 80.81%, ఎర్త్ వర్క్స్ 100%, రన్వే 99.68%, టాక్సీవే 98.79%, పీటీబీ వర్క్స్ 70.22% పూర్తయ్యాయని తెలిపారు. ఈ విమానాశ్రయం 2026 జూన్ 30 నాటికి ప్రజలకు అందుబాటులో రానుందని, ఇది ఉత్తరాంధ్రకు మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈరోజు డిఆర్ఎం గారిని కూడా కలిసి రావడం జరిగింది విశాఖపట్నంలో. వారికి కూడా కొన్ని సమస్యలు, రెవెన్యూ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మనకి చిపురుపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాజాం కొత్తగా వచ్చి, రాజా నుంచి పాలకొండ, అలాగే వరుస కనెక్టివిటీ అయ్యే ఒక రైల్వే కొత్త లైన్ కోసం అడగడం జరిగింది గత పార్లమెంట్లో. ఖచ్చితంగా అది కూడా, ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నది కనుక అది కూడా రేపు డిపిఆర్ వచ్చే వరకు దానికోసం ఫాలోఅప్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. డిఆర్ఎం కూడా కలిసి మనకు ముఖ్యంగా ఏదైతే మనకి చిపురుపల్లి ఫ్లైఓవర్ పెండింగ్ ఉండిపోయింది, అది వర్క్ ఒక 70% అయిపోయింది, ఇంకా 30% ఉంది. త్వరగా పూర్తి చేయమని దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బస్సులు రావట్లేదు, చిలకపల్లి నుంచి రావడం జరుగుతుంది కనుక హెవీ వెహికల్స్ రావట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాం. రేపు జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా రేపు 1 వీక్లో పెట్టడం జరిగింది. ఏవైతే మన పార్లమెంట్ పరిధిలో రైల్వే సమస్యలు ఏవైతే ఉన్నాయో నేరుగా అధికారులతో టూర్ పెడుతున్నాం. ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయడం చేస్తున్నాం. అలాగే మిగతా విషయాలు కూడా జనరల్గా రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ అయిన తర్వాత కొత్త ఇన్స్టిట్యూట్స్ రాబోతున్నాయి. ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది మన ప్రాంతం. ఇండస్ట్రియల్ ఏరియా కూడా రాబోతుంది. అలాగే బొబ్బులకు సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియా కూడా, దాన్ని కూడా ఒక రివ్యూ పెడుతున్నాం. దాని మీద కూడా నివేదిక తయారు చేస్తున్నాం. అది మనం కలెక్టర్ గారికి కూడా రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఏ ప్రాంతం అయినా సరే ప్రభుత్వ భూమి అందుబాటులో తీసుకురావాలి. అలాగే అక్కడ ఏమైనా రైతులకి పట్టాలు ఇస్తే ఆ పట్టాలన్నీ కూడా రైతులకి మళ్ళీ ఎక్కడో ఒక రిటర్న్ చేసి ఒక మంచి ప్లేసెస్ని ఎంపిక చేయమని. ఎందుకంటే దాదాపు ఇప్పటికే మన పార్లమెంటు పరిధిలో ఒక 10 అప్లికేషన్ రావడం జరిగింది. కుప్పం మున్సిపాలిటీ వడ్డిపల్లి 7వ వార్డు రాళ్ల గంగమ్మ గుడి ఎదురుగా ఉన్న క్వారీలో విషాదం చోటు చేసుకుంది. క్వారీలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ బండరాయి యువకుడిపై పడింది. ఈ ఘటనలో గుడిపల్లి మండలం పాపన్నూరు గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ಅದೇ ರೈ ಯಾವ ನಮ್ಮ ಮನಸ್ಸಿದೆ
విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యవహరించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డి, మత్స్యకార నాయకులు ఆవుల వాసు, టీడీపీ నేతలు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, ఆలయ ఈవో మల్లికార్జునరెడ్డి, చైర్మన్ అత్తిరాల సురేష్ పాల్గొన్నారు. Incoming call from my wife, smiling face, smiling face. అల్లూరు జిల్లా పాడేరులో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేల కె రాజారావు ఆధ్వర్యంలో ఆదివాసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు గిరిజన ప్రాంత సమస్యలు, విద్య, వైద్యం, రోడ్లు, మంచినీటి వసతుల గురించి చర్చించారు. గతంలో సప్లాన్ నిధుల ద్వారా గిరిజనుల కోసం అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి సఫలత సాధించినప్పటికీ నేటి ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షులు లకే రాజారావు గారి నాయకత్వం ఈరోజు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పాడేరులో గిరిజన ఆదివాసీ సదస్సు జరుగుతున్నది. ముఖ్యంగా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాళ్ళ యొక్క జీవిత విధానాలు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వాలు ఏవి కూడా గిరిజనుల జీవన ప్రమాణాలు, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించేటువంటి విధంగా వాళ్ళ విధానాలు అయితే లేవు. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు ఈ విధంగా కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఈ రెండు కూడా ఈ గిరిజనుల సమస్యలు పరిష్కరించేటువంటి క్రమంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టట్లేదు. కేవలం అరకు ప్రాంతానికి వచ్చి గిరిజనులతోటి ఏదో ముచ్చటించి వెళ్ళటం తప్పితే గిరిజనుల ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి నిజంగా వాళ్ళ సమస్యలు, వాళ్ళకి విద్య లేదు. ఆదివాసీ ప్రాంతంలో అటు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఆదివాసీ ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి పనిచేసే ఆదివాసీ నాయకులు లేకపోవడం వలనే వాళ్ళ కోసం త్యాగం. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం మైదుగోలంలో రైతు అశ్వతప్ప కుమారుడు రవి మిస్సింగ్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైదుగోలం సమీపంలో గుర్తు చేయని శవం కనిపించి ఆ శవం మిస్సింగ్ అయిన రవిగా గుర్తించారు. రవిని మొండెం నుంచి తలవేరు చేసి దారుణ హత్య చేసినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హత్యకు సంబంధించిన కారణాలను రూరల్ సీఐ జనార్దన్ విచారిస్తున్నారు. మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇద్దరు కొడుకుల్లో చిన్నాయప్ప, రవికుమార్ అనేవాడు మొన్న రాత్రి పోయిండాడు. పోయి ఎలుగైనాక రాలేదు సార్. ఎలుగైనాక మేమేమో రాలేదని ఎదుక్కొని పోతే చిక్కులే సార్. తిరిగా మేము పోయి కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు పంపించి వాళ్ళు వచ్చి ఎదికిచ్చారు సార్. మేము మందు తాగేకి జతలో తీసుకొని పోయి పార్టీకి మందు తాపేసి నరికేసినారు సార్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నెహ్రూ మెమరీ స్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్, అధికారులు,
సబ్ కలెక్టర్ భరద్వాజ్ మాట్లాడుతూ విద్యార్థి భోజనంలో నాణ్యత తగ్గితే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న సబ్ కలెక్టర్ భరద్వాజ్ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని హైవే బైపాస్ పనులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పరిశీలించారు. ఆయన స్పందిస్తూ హైవే బైపాస్ పనులు త్వరగా పూర్తి చేసి ఆదోనిలో ట్రాఫిక్ సమస్యను నిర్మూలిస్తామన్నారు. బైపాస్ పనులు పూర్తి చేసి జాతీయ స్థాయి నాయకులను పిలిపించి అధికారిక ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. కాంట్రాక్టర్ చంద్రశేఖర్ కు బిల్లులు సమర్థంగా వస్తుండేలా చూడాలని, పనులు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యంగా సూచించారు. ఏడు 7.3 కిలోమీటర్లు అంటే ఆదోని టౌన్ లోకి వెహికల్స్ రాకుండా బయట నుంచి వెళ్లిపోయి ఎమిగనూరు వైపున వెళ్ళడానికి ఏర్పాటు చేసింది 7 కిలోమీటర్ల 303 మీటర్లు. ఇది దీని ప్రాజెక్ట్ కాస్ట్ 242 కోట్ల రూపాయలు. దీంట్లో సివిల్ అంటే రోడ్లు వేయడానికి 98 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ రోడ్డు వేసే సందర్భంలో ప్రైవేట్ ల్యాండ్స్ చాలా వస్తున్నాయి. ఆ ల్యాండ్స్ ను కొనుక్కోవడానికి సుమారుగా 125.5 కోట్ల రూపాయలని మనము ఖర్చు పెడతా ఉన్నాం. మనకందరికీ తెలుసు, నేను ఎలక్షన్లకు వచ్చే సమయానికి, నేను ఎమ్మెల్యేగా క్యాండిడేట్ గా ఇక్కడ వచ్చే సమయానికి అందరూ కూడా ఒకటే మాట చెప్పేవాళ్ళు, బైపాస్ పూర్తి చేయండి సార్, బైపాస్ పూర్తి చేయండి సార్, మీకు మంచి పేరు ఉంటుంది. లేకపోతే అది నేను ఎన్నికల హామీగా కూడా చేస్తున్నాను. కూటమి వైపు నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నప్పుడు మేము స్పష్టమైన హామీ ఇచ్చాం. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు బైపాస్ ని వీలైన తొందరగా పూర్తి చేస్తామనే హామీ కూడా ఇచ్చినాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వచ్చేసరికి ఇన్ని చాలా కోర్టు కేసులు, గొడవలు, వాట్సాప్ గ్రూపులు, ఎంతో మంది దీన్ని అడ్డం పడుతూ ఇది అసలు వద్దే వద్దు మనకు అనే పద్ధతిలో ఇబ్బంది ఉండేది పరిస్థితి. నాకు కూడా రోజు రిప్రజెంటేషన్లు వచ్చేవి, ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని చెప్పేవాళ్ళు. ఇది చాలా ప్రమాదకం, దీంట్లో చాలా దుర్మార్గాలు 100% ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీంట్లో ఈ బైపాస్ ను అక్వైర్ చేయడం, ల్యాండ్ అక్వైర్ చేయడంలో కానీ, అంటే ఆ పొలాలను తీసుకునే విషయంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి పొలాలను ఆక్రమించుకునే విషయంలో కానీ, దీన్ని అక్రమంగా మలచడంలో, వీటన్నింటిలో కూడా అక్రమాలు జరిగిన మాట వాస్తవమే. దాన్ని నేను ఎక్కడా కూడా డీవియేట్ అవ్వట్లేదు. ఎన్నికల సమయంలో చెప్పిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రామంతపూర్, వనస్థలిపురంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తలసేమియా చిన్నారుల కోసం 33 రక్తదాన శిబిరాలు విజయవంతంగా నిర్వహించినందుకు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు పాండయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజనీకాంత్లకు అభినందనలు తెలిపారు. డాక్టర్ బాలాకు తలసేమియా పురస్కారం అందజేసి రక్తదానులకు ప్రశంసా పత్రాలిచ్చారు. ఇప్పటి వరకు 3,500 యూనిట్లు రక్తాన్ని సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మరి పాండన్న గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఈరోజు రామంతాపూర్ లో నిర్వహించడం జరుగుతుంది. మరి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అత్యధిక యూనిట్లను
భారతదేశ చరిత్రలోనే తక్కువ సమయంలో 2306 యూనిట్ల రక్తాన్ని ఒకే ఒక సంవత్సరంలో సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా IVF అనేది నమోదు కావడం అనేది సేవలో, సామాజిక సేవలో ఒక ఆదర్శంగా నిలిచింది. మరి 12వ వార్షికోత్సవం సందర్భంగా IVF జాతీయ అధ్యక్షులు అశోక్ గారు, అదేవిధంగా IVF సెంట్రల్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గంజి రాజమౌళి గుప్తా గారు, IVF నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాము. ఇది 33వ రక్తదాన శిబిరం ఈరోజు IVF ఆధ్వర్యంలో. మరి వేలాది శిబిరాలను నిర్వహించి 10,000 మంది చిన్నారులు తెలంగాణ రాష్ట్రంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. వారికి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం జీవితాంతం అవసరం ఉంటుంది. వారి ప్రాణాలను కాపాడాలనే ఒక మంచి సంకల్పంతో ఉప్పల సీనన్న నేతృత్వంలో ఈరోజు పాండన్న ఆధ్వర్యంలో మరి IVF చరిత్రలో హైదరాబాద్ లో ఎంత పెద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామంటే నిజంగా పాండన్ననే దీనికి గర్వకారణంగా చెప్తున్నాను. ఎందుకంటే 1000 మందికి కానీ 1,00,000 మంది కంటే అన్నదానం చేయొచ్చు, కానీ ఒక 50 మందితో రక్తదానం చేయలేము. అది ఎంత కష్టం అంటే వారం రోజుల నుంచి మరి ఏ రకంగా చేద్దాము, ఎట్లా చేద్దామని పాండన్న టీం సభ్యులందరూ కూడా, IVF రంగారెడ్డి సభ్యులందరూ కూడా, వారి మేడ్చల్ జిల్లా సభ్యులందరూ కూడా కలిసి ముందుకు వచ్చి చేస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రక్తదానం చేసే వారికి కూడా ఒక సూచన, భవిష్యత్తులో మీకు ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్తో వాంగ్మూలమిచ్చారు. 2023 ఎన్నికల సమయంలో తనపై, అనుచరులపై ఫోన్ ట్యాపింగ్ జరగడం, కామారెడ్డిలోని ఇంటిపై డీఎస్పీ ఆధ్వర్యంలో తరచూ తనిఖీలు, దాడులు జరిగాయని గడ్డం తెలిపారు. ఈ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించే ఈ చర్యలు అస్వీకరించదగినవిగా పేర్కొన్నారు. ఆయనతో పాటు పీఏ కరుణాకర్, డ్రైవర్ అశోక్, కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యారు. ఏసీపీ ఆఫీస్ నుంచి నాకు కాల్ రావడం జరిగింది. మీ నెంబరు ట్రాప్లో ఉన్నది, ఒకసారి వచ్చి మీరు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరుచున్నామని అడిగి, అదేవిధంగా నాకు నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏసీపీ ఆఫీస్కి వచ్చాను. ఏసీపీ గారు క్లుప్తంగా ఎన్ని రోజులు ఫోన్ నుండి CDR డాటా తీశారు, ఎప్పుడెప్పటి నుంచి నా ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది, గత ఎలక్షన్లో జరిగిన సిచ్యువేషన్స్ ఏవేవి మీకు అనుమానాస్పదంగా ఎదురయ్యాయనేటువంటిది నేను వివరించడం జరిగింది. ఏసీపీ గారు కూడా నాతోని పూర్తి వివరాలు కూడా సేకరించారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు మరియు అప్పుడున్న సీఎం కేసీఆర్ గారు ఇద్దరు కూడా కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఎమ్మెల్యేలుగా. ఆ సందర్భంలో నేను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జరిగిన తదనంతరం నాతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంలో 2 సార్లు 3 సార్లు సుమారు అక్కడ కామారెడ్డి డిఎస్పీ గారు మరియు టోటల్ పోలీస్ బృందం అందరూ కూడా ఫోన్ మా ఇంటి మీదకి టోటల్ సోదాలు చేయడం జరిగింది. అందులో వాళ్ళకు ఎటువంటి ఎవిడెన్స్ కానీ డబ్బు కానీ ఏవి దొరకలేదు. ఇది వీడియో రికార్డింగ్. ఆ రోజు మా ఇంటి మీదకి వచ్చినటువంటి డిఎస్పీ గారు, అక్కడున్న లోకల్ 2 సిఐలు, వారితో పాటు టోటల్ 2 పార్టీల బెటాలియన్ కూడా ఇంటి మీదకి దాడికి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.